హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ వేలో ఘీ రైస్, ఆ తర్వాత మటన్ పప్పు పులుసు, మటన్ దాల్చా అంటారండి దీన్ని. దీని రెండిటి కాంబినేషన్ మాత్రం అద్దిరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా, అంటే మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ తగలాలి కానీ, బగారా తగలాలి కానీ, కొంచెం సింపుల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుందన్నమాట. సో మొదలు పెడదాం. దీనికోసం ఫస్ట్ నేను మటన్ పప్పు పులుసు స్టార్ట్ చేస్తున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత హోల్ గరం మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసానండి. వేసేసి మొత్తం కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి 2 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకొని, ఇది మరీ ఎక్కువగా డార్క్ రెడ్ కలర్ వచ్చినంత వరకు అవసరం లేదండి, లైట్ రెడిష్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. సో ఇలా కొంచెం మనం వేయించుకున్న తర్వాత 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇది మటన్తో చేస్తాము కానీ మనం విజిల్స్ అవి పెట్టకూడదండి, కుక్కర్లో వేయకూడదు. ఇట్లా మంచిగా సిమ్లో ఉడికిస్తేనే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఒకసారి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఇది కొంచెం రెడిష్ కలర్ వచ్చిన తర్వాత పావు కిలో మటన్కి సంబంధించిన మెజరింగ్ అండి ఇది. పావు కిలో మటన్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను, విత్ బోన్లెస్ మొత్తం కలిసి ఉంటాయి కదండి, అలా మొత్తం వేయండి. వేసేసి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన, అంటే ఇట్లా మనం ఎక్కువసేపు ఇక్కడ దీంట్లోనే వండుతాం కాబట్టి ఇంకా అన్నీ 1 బై 1 వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. అయితే చూడండి, ఇక్కడ మొత్తం కొంచెం నీళ్లు వదిలాయి కదా, అంతవరకు కొంచెం వెయిట్ చేయాలి మనం. వెయిట్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు ఒక 3 వేసుకోవాలి. 3 నుంచి 4 వేసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో దాల్చా అంటే పప్పు కూడా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పడతాయి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా గుప్పెడు చొప్పున, ఇది కూడా ఎక్కువ పడుతుందండి దీంట్లో, గుప్పెడు వేసుకోవాలి. అయితే పులుపు అనేది మనం టమాటాలు తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకొని, చింతపండు పులుసు ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే కానీ యాక్చువల్గా అయితే దీంట్లో టమాటాలు ఎక్కువగానే పడతాయి అన్నమాట. ఇలా టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఇదంతా వేసిన తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ పచ్చిమిరపకాయలు వాడరండి, జస్ట్ డ్రై రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే వాడతారు. అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఘీ రైస్ కోసం మనం ప్రిపేర్ చేద్దాం. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఘీతోనే దీనికి ఘీ రైస్ అని ఎందుకు పేరు వచ్చిందంటే కేవలం ఘీతోనే చేస్తారండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో భలే కమ్మగా ఉంటుందన్నమాట. జీరా ఒక టేబుల్ స్పూన్ వేయాలి, అంటే నేను చేసేది కిలో బాస్మతి రైస్కి సంబంధించిన మెజర్ అనమాట. ఆనియన్స్ ఒక 3, ఆనియన్స్ కూడా తక్కువ పడతాయండి, ఎక్కువ పడవు, బిర్యానీలో చాలా ఎక్కువ వేయాలి. అలా కాకుండా చాలా తక్కువ 3 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని సన్నగా కట్ చేసుకొని, ఇది కూడా డార్క్ కలర్ వచ్చినంత వరకు వేయించకూడదండి, కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడే మనం దీంట్లోకి గ్రీన్ చిల్లీసు ఒక 12, కొత్తిమీర, పుదీనా కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ పడుతుందండి, జీలకర్ర కొంచెం ఎక్కువ పడుతుంది, అంతే. ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అసలు యాక్చువల్గా ఇప్పుడు ఘీ రైస్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాలు అన్నీ వేస్తున్నారు. అలా వేసినప్పుడు అది బగారా రైస్ అవుతుంది కానీ ఘీ రైస్ అవ్వదు కదండి. అందుకని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏమి వేయరండి, జస్ట్ ఉల్లిపాయలు, జీరా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి, నేను తీసుకునేది కిలో బాస్మతి రైస్ కాబట్టి ఆ డబ్బాతో 1.5, మనం కిలో బాస్మతి రైస్కి ఎప్పుడు కూడా 1.5. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, ఇది బాయిల్ అయినంత వరకు మనం దీన్ని మూత పెట్టేసి బాయిలింగ్ పాయింట్ వరకు వెయిట్ చేయాలి. సో దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు కర్రీ సైడ్ వద్దామన్నమాట. ఇది చూడండి, ఇది కొంచెం నీళ్ళు బాగా, అంటే కొంచెం నేను నీళ్లు కూడా పోసాను, ఆ టమాటాల నీళ్ళు అన్నీ ఉడికి మంచిగా ఇదయిందనమాట. ఇప్పుడు దీంట్లో బాగా ఇంకా టమాటాలు అవన్నీ ఉడకాలి. అయితే డ్రై రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసానండి ఇక్కడ నేను. మొత్తం బాగా మిక్స్ చేసుకొని టమాటాలు, మటన్ ఉడికినంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 100 గ్రాముల వరకు కందిపప్పుని
కుక్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక లెమన్ సైజు, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా నానబెట్టి ఉంచుకున్నాను. ఇక్కడ చూడండి మన ఘీ రైస్ అనేది బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం నీళ్ళన్నీ తీసేసి మనం అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1 కిలో మొత్తం దీంట్లో వేసేయాలి. వేసేసి ఇది ఉడికినంత వరకు మనం దీన్ని వెయిట్ చేయాలన్నమాట. సో చూడండి, ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ స్టేజ్లో మనకు ఉప్పు అనేది చెక్ చేసుకోండి, తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసేయండి. ఇక్కడే వేసేసి అంటే మనకి ఎట్లా తెలుస్తుందంటే నీళ్ళు ఉప్పుగా ఉంటే కరెక్ట్ మెజరింగ్ అండి అది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి టమాటాలు మటన్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పు ప్లస్ చింతపండు పులుసు 2 కలిపి వేసుకున్నాం కదా, అదంతా కూడా దీంట్లో వేసేసి ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలండి. బాగా మరిగితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది మరిగినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మరిగిస్తే కనుక ఆయిల్ పైకి వచ్చేసి చాలా చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఇది బాయిలింగ్ పాయింట్ వరకు వెయిట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మన రైస్ అనేది ఉడుకుతుంది. ఇట్లా మొత్తం రైస్ ఇంకొంచెం అంటే ఒక 20% నీళ్లు ఉన్నాయి అన్నప్పుడు మనం దమ్కి పెట్టేయాలండి. అప్పటి వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. సో మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మనం 20% నీళ్ళు ఉన్నంత వరకు వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసిన తర్వాత మనం దీన్ని దమ్ పెట్టాలి. చూడండి, ఇక్కడ 20% నీళ్ళు ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో పెట్టేసి, మీ దగ్గర ఏదన్నా పనికిరాని ప్యాన్ కనుక ఏదన్నా ఉంటే అది కింద మాడకుండా ఉండాలి అంటే కనుక ప్యాన్ కింద పెట్టేసి దీనిపైన బరువు పెట్టేసి 20 నిమిషాల వరకు దమ్కు పెట్టేస్తే కింద అడుగంటకుండా అసలు చాలా చక్కగా పొడి పొడిలాడుతూ మన రైస్ అనేది ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇలా ఎప్పుడైనా ఇలా చేసుకోవాలి, చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మన మటన్ పప్పు పులుసు కూడా బాగా మరుగుతుంది. ఈ స్టేజ్లో మీరు చెక్ చేసుకోండి, ఉప్పు పులుపు అన్నీ చెక్ చేసుకొని ఏదైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే వేసుకోండి. ఆ తర్వాత మనం ఇక్కడ మీకు ఇష్టపడితే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు, ఎందుకంటే కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసాను కాబట్టి. సో చూడండి, దమ్ అయిపోయింది. మన ఘీ రైస్ అనేది రెడీ అయిపోయింది. అసలు ఉట్టి రైసే తినేటట్టుగా చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మన మటన్ పప్పు పులుసు కూడా రెడీ అయిపోయింది. ఈ రెండిటి కాంబినేషన్ మాత్రం డెడ్లీ కాంబినేషన్ అండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ రెసిపీస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.